హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్ట్రీట్ సైడ్ మిల్ మేకర్ పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ప్రాసెస్ విషయానికి వస్తే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మిల్ మేకర్స్ని ఆ బాయిల్డ్ వాటర్లో వేయాలి. వేసి 5 to 7 మినిట్స్ మనం దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అందులో మిల్ మేకర్లో ఉన్న వాటర్ని రిమూవ్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా రిమూవ్ చేయాలి. సో మొత్తం మిల్ మేకర్స్ అంతా వాటర్ రిమూవ్ చేసేద్దాం. చూసారు కదా, మిల్ మేకర్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా రిమూవ్ చేస్తా. ఆ మిల్ మేకర్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా స్మూత్గా ఉంటుంది. సో ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ ఇందులో మనం ఏం వేయాలి అంటే సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మీరు కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అందులో మనం వాటర్ వేయక్కర్లేకుండానే మిక్స్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు పొడి పొడిగా ఉంటే కనుక కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ మిల్ మేకర్ పకోడీ మొత్తం ఆ మిల్ మేకర్స్ అంతా ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకటొకటిగా అన్న వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కొంచెం కొంచెం వేసుకుని అన్న చేసుకోవచ్చు. ఎలాగైనా సెపరేట్ అయిపోతాయి. సో చూసారు కదా, ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ పకోడీ సేమ్ స్ట్రీట్ సైడ్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని మనం పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసారు కదా ఎలా వచ్చిందో. రిమైనింగ్ అంతా కూడా అదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోండి. అలాగే చిన్న చిన్న ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. లెమన్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ మిల్ మేకర్ పకోడీ ఎలా అంటే పైన క్రిస్పీగా అండ్ లోపల స్మూత్గా చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.